దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వాక్య భాగం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ యెడల కృప చూపుచున్నాను. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, దేవుడు మనతో ప్రతిరోజు మాట్లాడేవాడు, దర్శించేవాడే. కొన్నిసార్లు ప్రత్యక్షంగా, కొన్నిసార్లు పరోక్షంగా మనల్ని దర్శిస్తుంటాడు దేవుడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు అలాగనే వ్యవహరించడం మనం గమనించాలి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడము, లేదా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడిన అనుభవం లేకపోవడం అనేది దేవుడు ప్రేమించకపోవడం అనేది కాదు. మనతో దేవుడు ప్రతిరోజు మాట్లాడడం అన్న అనుభూతిని మనము దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనడానికి గుర్తుగా అనుకుంటాం. నిజమే, దేవుడు మాట్లాడిన అనుభవం లేనట్లయితే, మాట్లాడుచున్నట్టు అనుభూతి చెందకుండానట్లయితే దేవుడు మనల్ని ప్రేమించకపోవడం అనేది సరైనది కాదు. మన ఫీలింగ్ అది, మన ఇంటెన్షన్ అది. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, దేవుడు మనతో మాట్లాడిన అనుభవం లేకుండా ఉంటే దేవుడు మనల్ని ప్రేమించడం లేదని అనుకోవడం అనేది మన పరిధికి సంబంధించిందే తప్ప అది దేవుని ఇంటెన్షన్ కాదని మనం గుర్తించాలి. ఎందుకంటే చాలా కాలం కిందట దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు ఇర్మియాకి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుని ప్రేమ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేనిది, మనం అనుకున్నది కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైనది అంటే మనం పుట్టక ముందు నుంచి ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఈ లోకంలో లేకుండా ఉన్న తర్వాత కూడా దేవుని ప్రేమ మన మీదనే ఉంటుంది, మనకు సంబంధించిన వారి మీద ఉంటుంది. శాశ్వతమైనది ఆయన ప్రేమ. మన ప్రేమకు దేవుని ప్రేమకు చాలా డిఫరెంట్ ఉంటుంది. మనము తెలియక ప్రేమిస్తూ ఉంటాం. ఒక ఆప్షన్, ఒక వ్యక్తి గురించి ఏమి తెలియకుండా ప్రేమిస్తూ ఉంటాం. ఆ వ్యక్తి గురించి కొన్ని సత్యాలు, నిజాలు తెలిస్తే ఆ వ్యక్తిని మనం ప్రేమించడం మానేస్తాం. అలాగనే ఒక వ్యక్తి మంచివాడని ప్రేమిస్తాము, లేదా ఆ వ్యక్తి మంచివాడు కాడని మనం ప్రేమించకుండా ఉంటాం. కానీ దేవుని ప్రేమ అలా కాదు. మనం ఎలాంటి వారమో తెలిసి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మన బలహీనతలను తెలిసి, మనలోని పాపాన్ని తెలిసి, మనం ఎప్పుడు ఎలాగా దేవునికి వ్యతిరేకంగా ఉంటామో తెలిసి మనల్ని ప్రేమించడం దేవుని ప్రేమ. మన ప్రేమకు దేవుని ప్రేమకు అసలు పొందిక లేదు. అంత గొప్పది దేవుని ప్రేమ. కనుక శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుకనే విడువక నీ యెడల కృప చూపుచున్నాను. కనుక నీ గురించి దేవునికి ఎవరు ఎన్ని విషయాలు చెప్పినా దేవుడు నిన్ను ప్రేమించే విధంగానే ప్రేమిస్తాడు. నిన్ను అర్థం చేసుకున్నంతగా మరొకరెవరు అర్థం చేసుకోరు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. కనుక దేవుడు మనల్ని ప్రేమించే సిస్టమ్ అది మనం వర్ణించలేని గొప్ప సహాయము, సన్నిధి, దీవెనది. కనుక మన ఆత్మీయ ప్రయాణంలో దేవుని ప్రేమను మనం గుర్తిరగడానికి, అర్థం చేసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు. కనుక కష్టాలు వస్తే దేవుడు లేడని, మనకు అనుకున్న జరిగితే దేవుడు మనం ప్రేమిస్తున్నాడు అనుకోవడము ఈ ఆత్మీయ జీవితంలో లేదా క్రైస్తవ లోకంలో అదొక వాడుక పద్ధతి అవుతుంది. అది సరైనది కాదు. కనుక దేవుడు నువ్వు అతన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా
ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు అని చెప్పి నువ్వు ప్రేమించకపోవడం అనేది బుద్ధిహీనత. కనుక మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది విడువక ఎడబాయక కలిగే ప్రక్రియ. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవా, నీ కొందనాలు. ఇది నా వాగ్దానం కొరకు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.